కీర్తనల గ్రంథము 40వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, పుస్తకపు చుట్టలో రాయబడి ఉన్నట్లు, పుస్తకపు చుట్టలో వ్రాయబడి ఉన్నట్లు నేను వచ్చి ఉన్నానని దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. సో పుస్తకపు చుట్టులో ఆయన గురించి రాయబడి ఉన్నట్టు ఆయన లోకానికి వచ్చిన వాడిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. సరే, పుస్తకపు చుట్టులో ఆయన గురించి ఏమైతే రాయబడిందో దాని ప్రకారం ఆయన ఈ లోకానికి జన్మించినటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ పుస్తకపు చుట్టులో రాయబడి ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే బైబిల్లో చాలా విషయాలు యేసు ప్రభువారి గురించి రాయబడుతూ వచ్చినాయి. కాబట్టి కొద్ది సౌండ్ పెట్టేసండి బాగా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్లు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా ప్రభువైన యేసు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. పుస్తకపు చుట్టూ ఆయనను గురించి రాయబడినటువంటి మాటల్ని మనం మళ్ళీ ఎవరు మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ పుస్తకపు చుట్టూ ఆయన గురించి రాయబడి ఉన్న దాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన గురించి రాయబడి ఉన్నట్లు ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తూ వస్తున్నాం. పుస్తకపు చుట్టూలో ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడుతున్న మాట కీర్తనల గ్రంథము 121వ కీర్తన 121వ కీర్తన, కీర్తనల గ్రంథం 121వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. కాబట్టి ఇక్కడ రండి అన్న, లోపల ఖాళీ ఉందండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఆయన జన్మించడానికి గల కారణం ఏంటంటే, బైబిల్లో రాయబడిన మాట ఆయన పుస్తకపు చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. లోపల రండి అన్న. పుస్తకపు చుట్టూ ఆయన గురించి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆయన మనల్ని కాపాడటానికి ఈ లోకానికి ఆయన పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు వచ్చాడు. సో ఆయన మనల్ని కాపాడటానికి వచ్చాడు. ఆ కాపాడటానికి వచ్చాడు అన్నదానికి రుజువు ఏంటంటే, అది తిమ్మోతికి ఇచ్చాను నేను. కూర్చి కింద కూర్చోలేడు కదా, లేకపోతే ఇక్కడికి రమ్మని. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే తిమ్మోతి లోపలికి రండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక సందర్భంలో కొంతమంది యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయన్ని కుశల ప్రశ్నలు అడగడానికి కానీ ఆయన మీద నిందించడానికి కొంతమంది వచ్చినప్పుడు యేసు ప్రభువారు పరిసయ్యులు శాస్త్రులతోనూ కొన్ని విషయాలు సమాధానం ఇచ్చేది ఏంటంటే, విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని స్వస్థపరచుట ధర్మశాస్త్రానికి విరోధం కదా, ఇది చేయవచ్చా? అప్పుడు యేసు ప్రభువారు చెప్తాడు, ఒక వ్యక్తి తన యొక్క ఎద్దే కానీ తన గొర్రెపిల్ల కానీ విశ్రాంతి దినమున గుంటలో పడిపోయింది కదా అని చెప్పి విడిచిపెడతాడా, లేదా దాన్ని కాపాడుకుంటాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా కాపాడుకుంటాడు.
అంటే విశ్రాంతి దినం కదా, ఈరోజు నా గొర్రె పిల్ల నా ఎద్దు ఆ గుంటలో పడిపోయింది, రేపు వచ్చి తీద్దామని అంటే అది అప్పుడు దాకా బతికుండిద్దా? లేదు. అదే ప్రభు చెబుతాడు. అంటే గుంటలో పడి ఉన్న వ్యక్తిని ఎలాగైతే ఆ గుంటలో పడి ఉన్న గొర్రెను కానీ మేకను మనం కాపాడుకుంటామో, అలాగే యేసు ప్రభు అని కూడా ఆయన ఈ లోకాన్ని పుట్టిన విధానం ఏంటంటే మనల్ని కాపాడటానికి ఆయన పుట్టాడు. నేను నిన్ను కాపాడుతానని సెలవిస్తున్నాడు. ఇది మొదలుకొని నీ దేవుడైన యెహోవా నిన్ను కాపాడునుగా అంటున్నాడు. ఆయన గురించి పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్లు ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల రీజన్ ఏంటంటే ఆయన మనల్ని కాపాడటానికి. దేనికండి? ఆయన మనల్ని కాపాడటానికి ఆయన ఈ లోకానికి పుట్టిన వాడుకుంటూ వచ్చాడు. ఆ గుంటలో పడిపోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని, జిగట గల దొంగ ఊబి లాంటి పరిస్థితిలో పడిపోయి ఉన్న మనల్ని, భయంకరమైన స్థితిలో ఉన్న మనల్ని ఆయన కాపాడటానికి ఈ లోకానికి జన్మించిన వాడుకుంటాడు. సరే, మనం చూసే మాట ఏంటంటే ఆయన మనల్ని కాపాడటానికి ఏం చేశాడు? ఈ లోకానికి జన్మించాడు. అందుకే ఆయన ఓచ చేయగలిగిన వ్యక్తిని లేదా ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, బలహీనంగా ఉన్న వ్యక్తిని కూడా ఆయన స్వస్థపరిచినటువంటి అనుభవం విశ్రాంతి దినమును మనం చూస్తూ వస్తున్నాం. అది దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు వారి యొక్క కాపుదల. ఆయన కాపాడాలి, ఆయన అనేకులు కాపాడాలి కాబట్టి నశించిపోతున్నటువంటి దేవుని ప్రజల్ని. అందుకే సమరయ స్త్రీ కూడా చెప్తూ వచ్చింది, అయ్యా మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన మమ్మల్ని కాపాడుతాడు. అక్కడ వాగ్దానాల ప్రకారం పుస్తకపు చుట్టూ రాయబడినట్లు యేసు ప్రభు వారి లోకానికి జన్మించిన వాడుకున్నాడు. ఎందుకంటే కాపాడటానికి. దేనికి ఆయన జన్మించాడు? కాపాడాడు. అదే మాట కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము మనం చూస్తున్నట్లయితే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 10వ వచనం. నీకు అపాయమేమియో రాదు. చాలు. కాబట్టి ఆయన ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే ఏ అపాయము మనకు రాకుండా మనల్ని కాపాడటానికి ఆయన ఈ లోకానికి జన్మించాడు. ఎందుకు జన్మించాడు? మనకి ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడటానికి ఆయన ఈ లోకంలో జన్మించిన వాడు ఉంటాడు. అదే కీర్తనల గ్రంథము 121వ కీర్తనలో మనం చూసినట్లయితే బైబిల్లో రాయబడుతున్నమాట. 121వ కీర్తన ఎన్నో వచ్చినమ్మా? 7. 121వ కీర్తన 7వ వచనం. ఏంటమ్మా? ఆగక్క, నేను చదువుతా చూడు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటంటే బైబిల్ చెబుతున్న మాట, అపాయమేమీ రాదంటున్నాడు. కారణం ఏంటి? అపాయమేమి ఎందుకు రాదంటున్నాడంటే దేవుడు నిన్ను కాపాడేవాడుకుంటున్నాడు. నీకు అపాయమేమి రాకుండా ఆయన నిన్ను కాపాడేవాడుకుంటున్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి రాముల మొక్క గృహంలో ఈ రీతిలో మనం క్రిస్మస్ కూడిక కలిగి ఉంటున్నాం. ఈ కూడికలో మనం ధ్యానించే మాట ఏంటంటే ఆయన పుస్తకపు జుట్టులో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చాడు. ఏమని రాయబడుతుంది? ఆయన ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడాలి. సో అందుకే కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 10వ వచనంలో నీకు అపాయమేమీ రాదు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ వస్తున్నాం. ఏం రాదండి? అపాయమేమీ రాదు. అపాయం రాకపోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టిందే మనకు అపాయమేమీ రాకుండా మనం కాపాడటానికి ఈ లోకానికి పుట్టాడు. మనకు అపాయాలు రాకుండా ఉండడానికి గల కారణములు ఏంటంటే ఒక 5 విషయాలు మనం చూద్దాం. 7 చెప్పొచ్చు కానీ టైం లేదు, అసలు ముగించే టైంలో ఆరంభించాం వర్తమానం. కాబట్టి ఈ సమయంలో ఒక 5 విషయాలు మనం చూద్దాం. దాంట్లో మొదటి మాట చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడి కానీ యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీ కొద్దిన దయ చొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాతో మీరు మాట్లాడి నీ దాసురాలు మా ప్రియ సహోదరి రాముల మొక్కను బట్టి వందనాలు, వారి కుటుంబంలో జరుగుతున్న ఈ కూడికను బట్టి వందనాలు. ఈ కూడిక ద్వారా మా జీవితాల క్షేమము, యంత్ర శబ్దాల ద్వారా వింటున్న వారి హృదయాల్లో కూడా నూతన కార్యం, క్రిస్మస్ యొక్క నూతన అనుభవం వారి హృదయాల్లో కూడా జన్మించినట్టు సాయం చేయమని తండ్రి మీరే కృపణను గురించి మహిమ పొందమని, ఈ యొక్క వాక్య విలువలో మా జీవితాలను సరిచేయమని తండ్రి, మా జీవితాలు బలపరచమని
యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో మనం కొన్ని మాటలు త్వరగా చూద్దాం, సమయం లేదు కాబట్టి. మొట్టమొదటి మాట, అపాయమేమీ రాకుండా ఆయన కాపాడటానికి ఈ లోకానికి జన్మించాడు. సో అపాయం ఏమీ రాకుండా ఆయన మనల్ని కాపాడేవాడుకుంటున్నాడు. ఇక్కడ మనం అపాయం ఏమీ రాకుండా ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి ఇంతకుముందు చెప్పబడినట్లు ఏమని రాయబడుతూ వచ్చింది, పుస్తకపు జుట్లో ఆయన గురించి రాయబడి ఉన్నట్లు ఆయన వచ్చాడు అంటే అర్థం ఏంటి? జనాన్ని కాపాడాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. అపాయం ఏమీ రాకుండా ప్రజల్ని కాపాడాలని. సో ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు కొన్ని అపాయముల నుండి ప్రజల్ని కాపాడిన వాడుకుంటాడు. దాంట్లో మొదటి మాట కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం, క్షమించండి 91వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యుందును. కాబట్టి ఇక్కడ మొదటి కాబట్టి మొదటి కోణాన్ని చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించడానికి గల కారణం ఏంటంటే ఏ అపాయము మనకు రాకుండా కాపాడటానికి ఆయన జన్మించాడు. సో ఆయన ఏ అపాయము మనకు రాకుండా కాపాడేవాడుకుంటున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన కాపాడుతున్న విధానం, ఎలాంటి పరిస్థితుల నుండి అపాయం రాకుండా కాపాడుతున్నాడంటే మొదటి మాట మనం శ్రమల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు శ్రమల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మానవుని జీవితంలో ఎన్నో శ్రమలుంటూ వస్తున్నాయి. ఎన్నో శ్రమలను మానవుడు జీవితంలో కొనసాగించేవాడుకుంటాడు. ఎన్నో శ్రమలను మానవుడు ఎదుర్కొంటూ వస్తున్నాడు. మానవుడి జీవితంలో వచ్చే ప్రతి శ్రమల్లో కూడా యేసు ప్రభువారు మానవుడికి తోడుగా ఉండటం కొరకై ఈ లోకానికి ఆయన జన్మించిన వాడుకుంటాడు. ఈ లోకానికి ఆయన జన్మించాడు. మానవుడికి శ్రమను బట్టి అపాయం రాకూడదు కాబట్టి, మానవుడికి శ్రమను బట్టి వచ్చే అపాయం నుండి కాపాడటం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా జన్మించిన వాడుకుంటాడు. ఈరోజు మన జీవితాన్ని బట్టి ఎన్నో శ్రమలు, వాటి ద్వారా వచ్చే అపాయములు, వాటి ద్వారా వచ్చే నష్టాలు ఎన్నో ఉంటాయి. సో వాటన్నిటి నుండి అవేవి మన జీవితంలో సంప్రాప్తి కాకుండా, అవేవి మన జీవితంలో కొనసాగకుండా, ఎలాంటి శ్రమల్లో కూడా మనకు అపాయం రాకుండా, ఎలాంటి శ్రమలు మనకు ఎదురవుతున్నా ప్రతి శ్రమలో కూడా దేవాతి దేవుని యొక్క కుమారుడైన యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించడానికి ఈ లోకానికి ఆయన జన్మించిన వాడుకుంటాడు. కాబట్టి మొట్టమొదటి మాట ఏంటంటే ఆయన శ్రమల్లో మనకి తోడయ్యి ఉండి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడాలి. మానవుడి జీవితాల్లో ఎన్నో శ్రమలు, కుటుంబంగా శ్రమలు, ఇంకా జాబులో శ్రమలు, ఇంకా డ్యూటీల్లో శ్రమలు, ఇంకా పనుల్లో శ్రమలు, ఎన్ని శ్రమలు మానవుడు భరిస్తున్నాడు. ప్రతి శ్రమలో కూడా మానవుడు భరించే ప్రతి శ్రమల్లో కూడా దేవుడు తోడై ఉండటానికి, దేవుని కుమారుడు మనకు తోడుగా ఉండటానికి, ప్రతి మానవుడి జీవితంలో వచ్చే ప్రతి శ్రమల్లో నుండి, ఆ శ్రమల ద్వారా వచ్చే అపాయం నుండి కాపాడటానికి దేవుని కుమారుడు ఈ లోకానికి జన్మించాడు. అది రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా 21. ఈ కాదు మీరు అదే చెబుతారని నాకు తెలుసు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి, ప్రభు తన దూత ద్వారా పలికిన మాట నెరవేరునట్లు, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 24వ వచనం, ఇదంతయో జరిగెను, ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడు. సో ఏ అపాయము మన జీవితంలో రాకుండా ఆయన మనకు తోడుగా ఉండటం కొరకై పుస్తకపు చుట్టూ రాయబడి ఉన్నట్టు ఆయన ఈ లోకానికి జన్మించాడు. అదే రేపటితో వచ్చింది కదా. బైబిల్లో చూసినట్టయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో, నీకు ముందుగా నా దూతను పంపేది నువ్వు. కానీ ఎందుకు? కాపాడటం కొరకు. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఏ దేవుడైతే తన దూతను పంపుతాను నీకు ముందుగా అని చెప్పాడో ఆ దేవుని యొక్క దూత యొక్క అనుభవంలో యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించారు. ఆయన జన్మించడం ద్వారా, ఆయన దూత కాదు, దేవుని కుమారుడు కాబట్టి అలాగూ జన్మించి ఈ లోకంలోకి ఆయన పుట్టి మనకి ఏ అపాయం రాకుండా మనకి ఆయన కాపాడుతూ, శ్రమను బట్టి వచ్చే ప్రతి అపాయం నుండి ఆయన కాపాడుతూ వస్తున్నవాడు కొన్నాడు. ఇది మొదటి మాట. ఇక రెండో విషయాన్ని చూద్దాం. ఆయన ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడటం కొరకు ఈ లోకానికి జన్మించాడు.
మొట్టమొదటిగా శ్రమల ద్వారా వచ్చే అపాయం నుండి దేవుడు మనల్ని కాపాడటానికి, కుటుంబంలో శ్రమలైనా, వ్యక్తిగతంగా శ్రమలైనా, డ్యూటీల్లో జాబుల్లో శ్రమలైనా, అనేకమైన మన జీవితంలో శ్రమలైనా సరే, ఎటువంటి శ్రమలు మన జీవితంలో ఉండా, మన కుటుంబాల్లో ఉండా, ఆ శ్రమల్లో మనం తోడుగుండి, ఆ శ్రమల ద్వారా వచ్చే అపాయాలు మనకు రాకుండా మనకు తోడుగుండి మనల్ని కాపాడటానికి, ఆయన మనకు తోడుగా ఉండి మనం కాపాడటానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఇది మొదటిది. ఈ రెండో విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. కాబట్టి ఏ అపాయం రాకుండా ఆయన కాపాడుతున్నవాడు ఉన్నాడు. మొట్టమొదటి చూసినట్టయితే శ్రమల్లో తోడయ్యుండి ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. రెండోదిగా చూడగా నా రక్షణ అతను చూపించి, అంటే మానవుడికి దేవుని యొక్క రక్షణ చూపించి, ఆ రక్షణ కార్యం మానవుడి జీవితంలో జరిగేటట్టు చేసి, ఆ రక్షణ కార్యం మానవుడి జీవితంలో సంప్రాప్తి అవటం ద్వారా ఆ మానవుడిని ఏం చేస్తున్నాడండి, ఏ రక్షణ అయితే మానవుడు చూపించాడో ఆ రక్షణ ద్వారా మానవుడిని కాపాడుకుంటున్నాడు అపాయం రాకుండా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ కార్యం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానం, ఆ కలువరి శిలువ యొక్క త్యాగం మన హృదయాల్లో జరగకపోతే ఏం జరుగుతుందండి? రక్షణ మనం ఎప్పుడైతే మనం ప్రభు ద్వారా వచ్చే రక్షణ మనం చూడమో అప్పుడు నిత్య నరకంలో కాలిపోయే వారికి ఉంటాం. ఎక్కడ? నిత్య నరకంలో. ఆ నిత్య నరకంలో మనం కాలిపోకూడదని, అంటే రక్షణ లేని మానవుడు నిత్య నరకంలో కాలిపోవడమే బైబిల్ చెబుతుంది కదా. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమవుతుందండి? ఏంది? ఇటు తిరుగు, నువ్వు ఇటు కూర్చో. మీ డాడీ అంటే వయసు అయిపోయింది అనుకో, వయసు కాదు మామూలుగా అటు కూర్చున్నాడు అనుకో, మీరు కూడా ఏంటి ఇటు తిరుగు అన్నా, నువ్వు జాగ్రత్తగా చూసుకో. కాబట్టి ఇక్కడ చూస్తున్న రెండో కోణం ఏంటండి? రక్షణతను చూపించావు. మానవుడి జీవితంలో రక్షణ లేకపోతే, ఆయన యొద్ద రక్షణ మానవుడి జీవితంలో లేకపోతే ఈరోజు మానవులు ఎవరో కూడా దేవుని రాజ్యంలో వెళ్ళటం అన్నది అసంభవం. అంటే ఒకప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించక మునుపు అసలు రక్షణ అన్న మాటకు అర్థం ఏంటో మానవుడు తెలియదు. ఆ రక్షణ అన్న మాటకు అర్థం ఏంటి? రక్షణ అంటే ఏంటి? రక్షణ వల్ల వచ్చే కార్యాలేంటి? రక్షణ వల్ల వచ్చే లాభాలేంటి? రక్షణ వల్ల జరిగే మేలులేంటి? మానవుడికి తెలియదు. కాబట్టి ఆ రక్షణ వల్ల వచ్చే లాభం ఏంటో తెలియదు. ఈరోజు రక్షించబట్టం ద్వారా రక్షణ మొదటి అడుగు ఏంటి తెలుసా? మన హృదయంలోకి యేసు ప్రభు రావటం. రక్షణ రెండో అడుగు ఏంటి తెలుసా? హృదయంలో ఉన్న పాపాలు ఒప్పింపజేయటం. రక్షణ మూడో అడుగు ఏంటి తెలుసా? మన జీవితం మార్చబట్టం. రక్షణ నాలుగో అడుగు ఏంటి తెలుసా? మన ప్రవర్తన మార్పు చెందటం. రక్షణ ఐదో అడుగు ఏంటి తెలుసా? క్రీస్తులో జీవించడం. రక్షణ ఆరో అడుగు ఏంటి చెప్పమంటారా? మన జీవితం దేవుని రాజ్యం కొరకు సిద్ధపడటం. రక్షణ ఏడో అడుగు ఏంటంటే దేవుని రాజ్యంలో మనం నివసిస్తామన్న శుభప్రదమైన నిరీక్షణ. ఈ రక్షణ ఒకప్పుడు మానవుడికి లేదు. రక్షణ అనుభవం లేక మానవుడి జీవితంలో చూడండి బైబిల్లో రాయబడుతూ వచ్చింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను కూడా లేడంట. అంటే దేవుణ్ణి వెతుకువాడు కూడా లేడంట ఆ రోజుల్లో మానవుడి యొక్క జీవితాల్లో నాకు దేవుడు కావాలి, దేవుని లక్షణాలు కావాలి, దేవుని అనుభవం నాకు అవసరం, దేవునితోనే సావాసం కలిగి ఉండాలన్న ఆలోచన మానవుడికి లేదు. అంటే రక్షణ లేకపోవడం ద్వారా, మానవుడి జీవితంలో నీతి లేకపోవడం ద్వారా దేవుని వెతకలేని జీవితంలో మానవుడు జీవిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, సువార్త నమ్ముడని దేవుని వాక్యం చెబుతూ మానవుడి జీవితాల్లో హృదయాల్లో రక్షణ ఇస్తూ వచ్చాడు. నా మటుకు నేను చెప్పగలుగుతా, యేసు ప్రభు వారు నా హృదయంలోకి రాకమునుపు అసలు రక్షణ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. రక్షణ అనుభవం అంటే ఏంటో కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడో, ఎప్పుడైతే యేసు ప్రభు నా హృదయంలోకి రావటానికి ఇష్టపడి నా హృదయమైన తలుపు తట్టాడో, అప్పుడు ఆ రక్షణ యొక్క అనుభవం ఏంటన్నది నేను తెలుసుకోగలుగుతూ వచ్చిన. ఆ రక్షణ యొక్క మాధుర్యం, ఆ రక్షణ యొక్క అనుభవం నేడు దినాల్లో దాన్ని అనుభవించగలుగుతూ వస్తున్నా. కారణం ఏంటంటే రక్షణ ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు మన హృదయంలోకి రావడం ద్వారా ఒక్క మాటలో చెప్పాలంటే మన ఆత్మని మనం రక్షించుకోగలుగుతున్నాం. మన ఆత్మని
రక్షించుకోగలుగుతాం. చాలామంది చెబుతారు, జ్ఞానం కలిగిన వారు చెప్పే మాట ఏంటంటే, వీళ్ళు ఈ బోధలు చెబుతున్నారు కదా, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలుసా అంటారు. మాకు తెలియదు, మీకు చెబుతామా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారో అలా తెలుసా? మాకు తెలియదే, మీకు చెప్పట్లా, తెలుసుకునే చెబుతున్నాం. బైబిల్లో ఉన్న మాట నమ్మేం. ఏంటి? ఆయన దేవుని కుమారుడని హృదయం అంది విశ్వసించిన ఎడల అప్పుడు నీవు, మరి అంతే కదా, అదేగా మనం నమ్మింది. ఏమి నమ్మాం? ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించాం. ఆయన ద్వారా దేవుని రాజ్యం ఉందని ఒప్పుకున్నాం. ప్రభు నా పాపాలు క్షమించని ఒప్పుకున్నాం. క్రీస్తు యేసులో నాకు రక్షణ కలుగు చేయమని ఒప్పుకున్నాం. ఆ రక్షణ ద్వారా నన్ను దేవుని రాజ్యాన్ని సిద్ధపరచు ప్రభు అని మనం ఒప్పుకున్నాం. కానీ ఏ రక్షణ నా హృదయంలో కావాలని మన పాపాలు తీసివేసుకుని రక్షణ అనుభవంలోకి మనం వచ్చి ఉన్నాము. పాపాలు ఒప్పుకుని జీవితాన్ని మార్చుకోవటమే రక్షణ కార్యం. ఒకప్పుడు ఈ రక్షణ మానవులకు తెలియదు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆ రక్షణ ఏం చేశాడు? 91వ కీర్తన 16వ వచనం చివరిలో, నా రక్షణ అతనికి చూపించాను. చూపించేదని అంటే చూపించాడని అర్థం. కాబట్టి ఎవరో చూపించాడు? మనకే. ఆయన సంపూర్ణమైన రక్షణ మనకు చూపించాడు. ఇప్పుడు మన జీవితంలో రక్షణ అంటే ఏంటి? మన పాపాలు ఒప్పుకొని జీవితం మార్చుకుని ఒక మంచి జీవితాన్ని కొనసాగుతూ చెడు ఆలోచనలు, చెడు వ్యర్థమైన మాటలు లేకుండా దేవునిలో మంచి మార్గంలో, ఒక మంచి నీతి కలిగిన మార్గంలో నడిచి వెళ్ళటమే రక్షణ అనుభవం ఉన్న క్రైస్తవుని యొక్క జీవితం. ఒకప్పుడు అది లేదు మనకి. అదేంటో తెలీదు. నేను మరలా చెబుతున్నా, యేసు ప్రభువు ఈ లోకానికి పుట్టింది ఏదో కులాలకు, మతాలకు, భేదాభిప్రాయాలు పెట్టడానికి కాదు. ఆయన పుట్టింది ఆయన రక్షణ ఇతరులకు చూపించడానికి, ఆ రక్షణ పొందుకున్న మానవుణ్ణి దేవుని రాజ్యంలో సిద్ధపరచడం కొరకై, దేవుని రాజ్యంలో ఉంచడం కొరకై ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఇదన్నమాట. 2 ఇక్కడ మొట్టమొదటిగా ఆయన ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడటానికి పుస్తకం చుట్టూ రాయబడినట్టు ఈ లోకానికి జన్మించాడు. మొట్టమొదటిగా ఏ అపాయం రాకుండా ఆయన ఏం చేస్తున్నాడు? శ్రమల్లో నుండి ఏ అపాయం, శ్రమలు బట్టి మనకు ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు తోడుకోండి. 2, మానవుడి జీవితంలో రక్షణ లేకపోతే వచ్చే నరకం నుండి, రక్షణ లేకపోతే వచ్చే నిత్యాగ్ని నుండి, రక్షణ లేకపోతే వచ్చే భయంకరమైన దేవుని ఉగ్రత నుండి ఆయన మనకి రక్షణ, ఆయన రక్షణ ద్వారా మనల్ని కాపాడి ఆ రక్షణ నుండి మనల్ని కాపాడుతున్న వాడుకు ఉన్నాడు. ఆ రక్షణ ద్వారా. ఆ రక్షణ లేకపోతే ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితంలో అపాయం ఉంది. ఆ అపాయాలు మనకు రాకుండా ఈ లోకంలో నుండి ఆయన రక్షణ మనకు చూపించి మనల్ని కాపాడటానికి ఈ లోకానికి వచ్చాడు. ఇది 2. ఇక 3వ విషయం అంటే మానవుడి జీవితంలో ఏం కావాలా? రక్షణ. హృదయం రక్షణ అంటే ఏంటి? హృదయంలో యేసు ప్రభువారిని స్వీకరించడం. హృదయం అనే తలుపు దగ్గర యేసు ప్రభువారి నుండి తట్టుచున్నప్పుడు, యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయం తెరుస్తున్నందుకు అందరూ నా హృదయంలోకి రండి, మీరు నా హృదయంలో నివసించండి అని తీర్మానం చేసుకోవటమే రక్షణ కార్యం. దీనికి డబ్బులు అవసరంలా, ఇంకా దశం భాగాలు అవసరంలా, ఇంకా వేల కోట్ల ఆస్తులేం తీసుకురావ అవసరంలా, ఉండ ఇల్లంతా అమ్ముకుని, స్థలాలు పొలాలు అమ్ముకుని దేవుని మందిరం తీసుకురావ అవసరంలా. నీ పాపాలు క్షమించబడాలంటే ఉచితంగా ప్రకటించబడిన శుభవార్త విని హృదయమునందు విశ్వసిస్తే చాలు. ఇప్పుడు నేను చెబుతా చూడండి. ఒక మానవుడికి ఒక బలహీనత, అనారోగ్యం వచ్చింది. ఇక్కడ నుండి మనం నర్సాపూర్ దవాఖానికి వెళ్తాం, గవర్నమెంట్ సర్కారు దవాఖానికి. ఆడ తగ్గలేదు దానికి ఏం చేస్తాం? సంగారెడ్డి వెళ్తాం. సంగారెడ్డి తగ్గకపోతే గాంధీ తగ్గకపోతే ఉస్మానియా. ఇక అక్కడ కూడా తగ్గకపోతే పరవాసిని జగమున ప్రభువ అయిపోవాల్సిందే కదా. అదే కానీ ఒక అవకాశం ఉంది. అంటే మానవుడి జీవితంలో హోప్స్ అన్నవి పోయినా, మానవుడి నీ ప్రాణం రక్షించుకోవడం పలానా హాస్పిటల్కి వెళ్ళమని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఏడ కాకపోతే ఇంకోసారికి మన ప్రాణం కాపాడబడాలి, మనం బ్రతికుండాలని. ఇక్కడ చెప్పే మాటలు ఏందో తెలుసా? కులం మతం మార్చడానికి కాదు. నీ ఆత్మ నరకం నుండి తప్పించబడి దేవుని రాజ్యానికి వెళ్ళి సురక్షితంగా ఉండటం కొరకై, నీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, నీ ఆత్మ కాలిపోకుండా సురక్షితంగా ఉండటం కొరకై ఉచితంగా ఇవ్వబడుతున్న రక్షణ దేవుడు మానవుడికి చూపిస్తున్నాడు. ఆయన ఉచితమైన రక్షణ. ఆ రక్షణ హృదయంలోకి తీసుకుని, ప్రభువా నువ్వు డబ్బులు అడుగుతున్నా, ఆస్తులు అడుగుతున్నా, ఐశ్వర్యాలు అడుగుతున్నా, ఘనతలు అడుగుతున్నా, నా హృదయాన్ని అడుగుతున్నావు. ఇదిగో నీ రక్షణ నాకు చూపిస్తున్నావు, నా హృదయంలోకి రా ప్రభు అని ఒక చిన్న తీర్మానం, ఒక మాట ప్రభుని అడిగితే చాలు. చూడండి, అడగనదే రాముల మక్క అన్నం పెడతాం, అంతే కదా. అడగనదే మనందరికి అమ్మ ఆమె కదా, పెద్ద అమ్మ కదా. ఇక్కడ అడగందే అమ్మైనా
అన్నం పెడదు, అడగకపోయినా పెట్టిద్ది. అయ్యా తినయ్యా అని ఎక్కువ పెట్టిద్ది. వద్దక్క అన్న కొంచెం పెట్టిద్ది. పెద్ద చెయ్యి భోజనం పెట్టే కాడ మటుకి. అందుకే అక్క వంటలు వడ్డించే కాడ నువ్వు ఉండకూడదు, వండే కాడ ఉండొచ్చు. కాబట్టి చాలాసార్లు మనం ఇచ్చే దాంట్లో ఏం చేస్తామంటే తీసుకోవడానికి మనం మొహమాట పడుతూ వస్తాం. కానీ యేసు ప్రభువారు ఏంటంటే ఒక పాపంలో ఉన్న వ్యక్తికి, పాపంలో జీవిస్తున్న వ్యక్తిని చూసి తన ఉచితమైన రక్షణ తన హృదయంలో ఫ్రీగా ఇస్తున్నాడు. ఆ రక్షణ మనం చూస్తే చాలు మన జీవితాలు క్షేమకరంగా ఉంటాయి. ఈరోజు నేను అలా ఈ మాటలు చెప్పగలుగుతున్నానంటే 2011లో నా హృదయంలో ప్రభు రక్షణ కార్యం జరిగింది. ఆ రోజు ప్రభు యొక్క రక్షణ నా హృదయంలో 3:30 లాస్ట్ ఇయర్ కూడా చెప్పా, డిసెంబర్ 18 మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో నా హృదయంలో రక్షణ కార్యం జరుగుతూ వచ్చింది. ఆ రక్షణ కార్యమే నా జీవితాన్ని మార్చేసింది. ఆ రక్షణ ఏం లేదు, నేను ఒకటే, ప్రభా నేను పాపిని, నా హృదయంలోకి రా ప్రభా, నా హృదయంలో నివసించు, నేను ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్తా ప్రభా, నాలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, పాపాలను బట్టి వాటిని నీ పరిశుద్ధమైన రక్తంతో తీసే ప్రభని ఒక చిన్న ప్రార్థన నేను చేసింది. నా డబ్బులు పోలా, నా ఆస్తి పోలా, నా జాబ్ కూడా పోలా, మరేమైంది, నాకు కలిగినవన్నీ నాకు ఉన్నాయి. ఒకే మాట నేను అడిగా, 1000 కోట్ల ఆస్తి ఉండ, కొన్ని కోట్ల వెయిట్ కలిగినటువంటి కేజీల బంగారం ఉండ, వాటి కంటే విలువైన ప్రభు నా హృదయంలో ఉన్నాడు. దానికి నేను సంతోషిస్తున్నా, ఎందుకంటే ఆ రక్షణ నాకు చూపించి నా హృదయంలోకి వచ్చాడు. ఈరోజు ఆ రక్షణ నీకు నాకు చూపించడం కొరకై మన సహోదరి అయినటువంటి ప్రియ సహోదరి అయిన మరి రాములమక్క గృహంలో ఈ క్రిస్మస్ కూడికిని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి ఈ కూడిక ద్వారా మన హృదయాల్లో రక్షణ చూపించడానికి ఇష్టపడ్డాడు. ఈ కూడిక క్రిస్మస్ కూడికే కాదు, ఇంకొక సంతోషం ఉంది, రాములమక్క పుట్టినరోజు కూడా ఇవ్వాలి. ఏముందండి, రాములమక్క పుట్టినరోజు కూడా ఇవ్వాలా. కాబట్టి అందుకే కేక్ కూడా వచ్చింది, రాములమక్క పుట్టినరోజు. మరి తన గృహంలో తన బర్త్డే రోజు ఇంత ఘనముగా మీ కొరకు సువార్త చెప్పించడానికి కారణం ఏంటంటే దేవుడు చూపించే రక్షణ ఆమె హృదయంలో, మన హృదయాల్లోకి దేవుడు పంపించాలని. ఆమె ఎలాగైతే హృదయంలో రక్షణ పొందుకుంటూ వచ్చిందో ఆ రక్షణ మనకి దేవుడి ద్వారా పొందుకోవాలని మనం ఈ శుభ వర్తమానం. ఇది 2. 3వ విషయం, కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 3వ వచనం. చాలు ఇక్కడ మనం చూస్తున్న 3వ మాట, ఏ అపాయము రాకుండా ఆయన కాపాడేవాడుకుంటున్నాడు. ఆయన కాపాడటానికి లోకానికి జన్మించాడు. పుస్తకం చుట్టూ రాయబడినాడు. ఏ అపాయము, శ్రమల్లో మనకి ఏ అపాయం రాకుండా కాపాడుతున్నాడు. ఇంకా శ్రమల్లో ఏ అపాయం రాకుండా మనల్ని కాపాడుతున్నాడు. తర్వాత ఆయన రక్షణ కార్యం ఈ లోకంలో ఉన్న మనకు చూపించి ఏ అపాయం రాకుండా ఆయన రక్షణ ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. మూడవదిగా వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును. చూడండి, ఈ లోకంలో వేటగాడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు చెప్పమంటారా? ఈరోజు ఈ మాటలు చెప్పేటప్పుడు చాలామంది అశ్రద్ధ కలిగిన చెవులతో వింటూ వస్తారు. కానీ బైబిల్ అంటుంది కదా, చెవి గలవాడు వినును గాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినును గాక. అవునా, ఆమేన్. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? వేటగాని ఉరి నుండి దేవుడు మనం తప్పిస్తున్నాడు. వేటగాని చేతిలో వాని ఊరిలో మనం చిక్కకోకుండా, వాడు ఉరి పెట్టినప్పుడు వాని ఊరిలో మనం పడిపోకుండా, ఏ అపాయము వాడి పెట్టినటువంటి ఉరిని బట్టి మనకు రాకుండా మనల్ని కాపాడటానికి ఆయన ఈ లోకానికి జన్మించిన వాడుగా ఉన్నాడు. వేటగాడు ఎలా ఉన్నాడో తెలుసా? వేటగాడు ఎలా ఉంటాడు? చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పాలి. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి, మీ విరోధైన అపవాది అంటే వేటగాడు గర్జించు సింహంలో ఎవరు మింగుదని వెతుకుచున్నాడు. ఏం చేస్తున్నాడు? వేటగాడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు వేటగాడు ఒక అతను వేటాడే అదిన, ఆయన ఒకవేళ పక్షుల్ని వేటాడే అడవులోకి వెళ్తే ఏం చేస్తాడు? పక్షులు రాపోయినా పర్లేదని చెప్పి ఖాళీ కూర్చుంటాడా? ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఏదో ఒక ఉరి పెడతా ఉంటాడు. జంతువులు వేటాడైనా ఏదో ఒక జంతువు కనబడపోయిద్దని చెప్పని ఎదురు చూస్తూ ఉంటాడు. అదే చెరువు దగ్గర చేపలు వేటాడేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, ఏదో ఒకటి దొరికిద్దని. అంటే ఎందుకని? దాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లాగే సాతానుడు కూడా ఎదురు చూస్తూ వస్తున్నాడు. మన ప్రాణం ఎప్పుడు దక్కిద్ది, ఎప్పుడు మన ప్రాణాన్ని పొందుకోవాలి, ఎప్పుడు మన ప్రాణాన్ని తీసుకుని నరకంలో మనల్ని పడవేయాలని గర్జించు సింహం వలె వేటగాడైన సాతానుడు ఎదురు చూస్తున్నాడు. మనల్ని ఎప్పుడు మింగుదామా, ఎప్పుడు మనల్ని నరకానికి తీసుకెళ్దామా,
ఎప్పుడు మనల్ని పాపంలో పడవేసి, ఎప్పుడు మనల్ని పాపంలో తోసివేసి మనల్ని నరకానికి తీసుకెళ్లాలని గర్జించు సింహం అనే సాతానుడు ఎదురు చూస్తూ వస్తున్నాడు. కానీ బైబిల్ అంటుంది ఏ అపాయము రాకుండా ఆయన నిన్ను కాపాడటానికి వచ్చాడు. అందుకే వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించాడంట. వాడి ఊరిలోకి వెళ్తున్నా, వాడి ఊరిలో చిక్కుకుంటున్నా, వాడి ఊరిలో వెళుతున్నప్పటికీ దాని నుండి ఏం చేశాడు? తప్పించిన వాడుకున్నాడు, విడిపించేసాడక. ఆ వేటగాని ఊరిలోకి వెళ్ళొద్దు, ఆ వేటగాని ఊరిలో నువ్వు ఉండొద్దు, ఆ వేటగాని ఊరిలోకి నువ్వు వెళ్ళకూడదని చెప్పని ఆ వేటగాని ఊరిలో ఉన్న అపాయము నుండి మనల్ని కాపాడటం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించిన వాడుకున్నాడు. చూడండి, యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించక మునుపు ఎంతోమంది మానవులు వేటగాని ఊరిలో పడిపోయారు. వారిలో చాలామంది ఉంటూ వచ్చారు, చాలామంది వారిలో కనబడుతూ వస్తున్నారు. మొట్టమొదటిగా సాతాను యొక్క ఊరిలో ఆ సాతాను పెట్టినటువంటి ఉరి అంటే అర్థం ఏంటి? మనం ఫ్యాన్కి పెట్టుకునే ఉరి కాదు. మనం భర్త తిడితేనో, భార్య తిడితేనో, పక్కనోడు తిడితేనో, చదువుల్లో ఫెయిల్ అయితేనో ఉరి పెట్టి చచ్చిపోతాం. అవి కాదండి. అటు చచ్చిపోతే నరకానికి వెళ్తాం, పరలోకానికి వెళ్ళాం, దేవుని మందిరానికి వెళ్ళాం. ఉరి అంటే అర్థం ఏంటంటే వేటగాడు ఒక చోట కొన్ని విధానాల్లో కొన్ని ఉచ్చులు లాంటివి పెడతా ఉంటాడు. ఆ కొంగ కానీ ఏదైనా పక్షులు కానీ ఒకవేళ మైమరిచి అజ్ఞానం చేత అటు నడుచుకుంటూ వెళ్తే దాని కాలుకి ఏమైతే ఇట్లా గట్టిగా పట్టేసుకునేది. పట్టుకోగల ఏమైపోయింది? ఇక ఆ కొంగ లాక్కోవడానికి ఈ కాలు కూడా తీసుకోవడానికి ఇంకో కాలు ఎట్టనిది, అది కూడా పట్టేసుకునేది. ఇంకా అవకాశం ఉండదు కదా. ఇక చెట్టు చాటు నుండి వేటగాడు బయటకు వచ్చి దాన్ని తీసుకునేంత వరకు కూడా అవకాశం లేదు. ఎందుకని? చిక్కుపోయింది. సాతానుడు అలాంటి వాడు. మనకు మాయలు చూపిస్తాడు, లోకాశలు చూపిస్తాడు, శరీరాశలు చూపిస్తాడు, ఈ లోక మాలిన్యాన్ని చూపిస్తాడు. ఇది మంచిది, అది మంచిది అని చివరికి సాతానుడు మనల్ని తన ఉచ్చులో వేసుకుని నరకానికి తీసుకెళ్తాడు. కానీ బైబిల్ అంటుంది కదా, వేటగాని ఊరి నుండి, ఎక్కడి నుండి? వేటగాని ఊరి నుండి ఆయన నిన్ను విడిపించును. ఒకవేళ సాతానుడు నీ కొరకై గర్జించు సింహం వలె ఎదురు చూస్తూ నీ కొరకై ఉరి పండి ఉన్నప్పటికీ ఆ వేటగాని ఉరి నుండి విడిపించడానికి సామర్థ్యం కలిగిన ప్రభు నీ కొరకై, నా కొరకై ఈ భూమి మీదకి నరవతారిగా జన్మించి ఆ వేటగాని ఉరిలోకి వెళ్తున్నాం. మనం ఆ గర్జించు సింహం వలె సాతాను మనం మింగటానికి, ఉరి యొగ్గి మనల్ని తినడానికి సిద్ధంగా ఉన్న సాతాను చేతిలో నుండి యేసు ప్రభువారు మనల్ని కాపాడటం కొరకు ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఇది 3. ఇక 4వ విషయాన్ని చూద్దామండి. 4వ మాట కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు. యేసు ప్రభువారు ఏ అపాయము రాకుండా కాపాడటానికి లోకాన్ని జన్మించాడు. మొట్టమొదటిగా ఏ అపాయము రాకుండా శ్రమల్లో మనల్ని కాపాడుతున్నాడు. 2, ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ అపాయం రాకుండా ఆయన రక్షణ మనకు అనుగ్రహించి కాపాడుతున్నాడు. 3, వేటగాని ఊరిలో మనం చిక్కబడుతున్నప్పుడు యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండి ఏ అపాయం వేటగాని ఊరిలో రాకుండా మనకు కాపాడుతున్నాడు. 4, ఏ తెగులు మనలోకి సంప్రాప్తం అవ్వకుండా ఆయన మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. తెగుళ్ళు, బైబిల్లో తెగులు అంటే చాలా రకాలు ఉన్నాయండి. ఏమండి? తెగులు అంటే చాలా రకాలు ఉన్నాయి. తెగుళ్ళు అనే అర్థం ఏంటంటే దేవుడు మనుషుల జీవితాన్ని సరిచేయడానికి పుట్టించే తెగులు వేరు, మానవుడు చేసిన తప్పును బట్టి వచ్చే తెగులు వేరు, దేవుని మాటను వినకపోవటాన్ని బట్టి వచ్చే తెగులు వేరు, దేవునికి విరోధం ఉన్నదాన్ని బట్టి వచ్చే తెగులు వేరు. వారిలో మిరియామ్ అని ఉంది. మోషేకి విరోధంగా ఉంటుందా? ఏం జరిగింది? కుష్ఠం అనే తెగులు వచ్చింది ఆమె మీద కదా. అంటే చాలామంది ఉన్నారు లేరా? చాలామంది చాలా జీవితాల్లో తెగులు అన్నది తెచ్చుకుంటూ వచ్చారు. తెగులు అనేది అనేక రకాల్లో ఉంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ తెగులు నీ గుడారం మీదకే రాకుండా దేవుడు కాపాడుతున్నాడు, నీకే కాదు. ఏ తెగులు నీ గుడారం సమీపించుకోకుండా, అంటే ఏ తెగులు కూడా నీ మీదకి రాకుండా. ఎలాంటి తెగులు అంటే తెగులు దేనికి వస్తుంది? బైబిల్లో చూడగా తెగులు దేనికి వచ్చిందంటే మరణానికి దారితీస్తుంది. ఆ తెగులు కొన్ని ప్రాంతాలు ఏంటంటే కాపాడబట్టంగా కానీ అంటే సరి చేసుకున్నప్పుడు కాపాడబడుతున్నాయి, చాలా చోట్ల మరణానికే దారితీస్తుంది. అంటే మరణాన్ని తీసుకొచ్చే తెగుల నుండి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? అది సమీపించుకోకుండా, అది సమీపించే అపాయము మనకు రాకుండా
కాపాడుతున్నాడు. యేసు ప్రభువారు జన్మించిందే దేని కొరకు, ఏ తెగులు మనకు రాకుండా మనం సంతోషంగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని. ఇక్కడ చాలామంది ప్రశ్నలు వేస్తారు, అతి తెలియగలవాళ్ళు. ఏమంటారు తెలుసా? అన్నా, నేను దేవుని నమ్మే కదా, నాకు ఈ బలహీనత అనారోగ్యం ఉంది కదా, ఇది ఎందుకు తగ్గట్లా? గ్యాస్ ట్రబుల్ ఉంది ఎందుకు తగ్గట్లా? తలనొప్పి ఉంది ఎందుకు తగ్గట్లా? ఇంకేముండే, నడువు నొప్పి, మోకాళ్ళు నొప్పులు, మనమంతా కూడా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతాం. ప్రభు ఏమన్నాడు? మీరు పైనున్న వాటిని వెతుకుడి అన్నాడు. మనం వెతకాల్సిందేంటి? నాకు దేవుని రాజ్యంలో దేవుడు ఏమిస్తున్నాడు, దేవుని రాజ్యం ఏం పొందుకుంటాం, అది కావాలి మనకి. మనం వెతికేది ఏంటి? ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు పోవాలా, ఈ నడువు నొప్పి ఎందుకు పోవాలా, నువ్వు సేవకుడు వేగా నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు బాగాలేదయ్యా, ఈ నడువు నొప్పి ఎందుకు బాగాలేదయ్యా. పాప రాములు మాకు ఎప్పుడు అనలా, మంచిది రాములు మాకు మనకి ఏ రోజు అలా. కాకపోతే ప్రతిరోజు మా కుమార్తెల కొరకు, మా అల్లుల కొరకు, వారి ఆత్మీయ ఎదుగుదల, వారు అప్పులు పోవాలి, ఎప్పుడు చూసిన ఇవే మాటలు. మా పిల్లల రక్షణ, మా అప్పులు పోవాలి. ఎప్పుడన్నా ఆమె కోసం ప్రార్థన చేయించుకుని దేవునంటే ఎప్పుడు చెప్పదు. నా పిల్లలు సరే, పిల్లలే మంచివాళ్ళు అండి. ఎవరికైనా తల్లికి పిల్లలంటేనే అభిమానం కదా. యేసు ప్రభువుకు కూడా మనం ఆయన పిల్లలం కాబట్టి మనమంటే కూడా ఆయనకు అభిమానం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఏ అపాయం అంటే తెగులు ద్వారా మనకి ఏ అపాయం రాకుండా కాపాడటానికి ఈ లోకానికి ఆయన జన్మించాడు. ఏ తెగులు మనకు సమీపించుకోకుండా ఆయన కాపాడటానికి ఈ లోకానికి జన్మించాడు. ప్రియ సహోదరుడా, తెగులు అన్నది నీ ఆత్మకు పట్టబోతాను. ఆయన తెగులు రాకుండా కాపాడుతుంది దేనికంటే మన ఆత్మని. ఇక రాయబడిన మాట, శరీర సంబంధమైన విషయాలు ఆలోచించొద్దు, ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తే మన ఆత్మ దేవుని ఆలయము. సో ఈ ఆత్మకు తెగులు రాకూడదు. మన దేహం దేవునికి ఆలయం, ఆత్మకు దేవుని ఆలయం. అయితే ఈ దేహంలో ఉన్న ఆత్మకి తెగులు రాకూడదు. తెగులు వచ్చిందా, అది మెల్లమెల్లగా పాకుకుంటూ వెళ్ళిపోయి శరీరం మొత్తాన్ని కూడా తినేసింది. ఆ తెగులు రాకూడదని, ఏ తెగులు కూడా మన హృదయాల్లోకి రాకూడదని, మన జీవితంలోకి, మన ఇంట్లోకి ప్రవేశించకూడదని యేసు ప్రభువు ఈ లోకానికి జన్మించి, చాలామంది క్రైస్తవులు ఇంటి మీద పెడతారు, క్రీస్తే ఈ ఇంటికి అధిపతి. అంటే ఓ రకంగా తెలిసిపెట్టినా తెలియపెట్టినా యేసు ప్రభువారు ఆ ఇంటికి యజమానుడిగా ఉండి ఆ గృహములకు తెగులు రాకుండా కాపాడుతున్నాడు. ఒక్క మాట ఆత్మానుసారి చెప్పంటారా? ఏ తెగులు నీ గుడారమునకు సమీపించదంటే అది ఆత్మీయ సంఘం అని అర్థం. ఆత్మీయ సంఘానికి తెగులే లేదు. ఓ రోజు ఆత్మీయ సంఘం పరలోక రాజ్యంలో ఉంటుంది. ఆత్మీయ సంఘంగా మనం సిద్ధపడాలంటే, ఆత్మీయ సంఘంగా మనం చేయబడాలంటే మనం ఈ లోకంలో ఉన్న పాపాల నుండి విమోచించబడాలి. అది ఇంకో మాట చెప్పమంటారా? మనం దేవుని యొక్క సంఘముగా, ప్రభు యొక్క స్వరక్తం ద్వారా సంపాదించిన సంఘముగా చేయబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. ప్రభా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను కూడా సంఘములకు ఏ తెగులు రాదంట. ప్రభా, నీ ఇంటికి ఏ తెగులు రాదన్నారు, ఇల్లే సంఘము. అక్కడ ప్రభు నన్ను కూడా సంఘంలో చేర్చు. సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? కులాలు మతాలు మార్చడం కాదు, అలా మార్చుకోవడం కాదు, మనసు మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి, ఉద్దేశాలు మార్చుకోవాలి. ఒకప్పుడు అబద్ధం ఆడటం ఇష్టం, మానే. ఒకప్పుడు దొంగతనం చేయటం ఇష్టం, మానే. ఒకప్పుడు మోసం చేయటం ఇష్టం, మానే. ఒకప్పుడు పాపం చేయటం ఇష్టం, మానే. ఇది వద్దు అని అనుకోవటమే జీవితం మార్పు నొందినట్టు. నేను క్రీస్తుతో కూడా ఇవన్నిటిని చంపివేసుకుని క్రీస్తుతో కూడా లేపబడుతున్నాను అన్న జీవితమే ఆ జీవితం. మానవుడి జీవితం ఏంటి? సంఘంలోకి చేర్చబడిన అనుభవం. ఎప్పుడైతే అలా వస్తావో నీ ఆత్మకి తెగులు అన్నదే పట్టదు, నీ ఆత్మకి తెగులు అన్నదే ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, గృహానికి బట్టే తెగులు కాదు, ఆత్మకు తెగులు రాకుండా మనం కాపాడుకోవాలి. పరలోక రాజ్యం గురించి ప్రభు అన్నాడు, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకొనుకుడి. ఇక్కడ ధనము తుప్పు పట్టుతుంది, ఇక్కడ ధనము చిమ్మట అవుతుంది, ఇంకా ఇక్కడ ధనము ఎవడొకడు దొంగలెత్తాడు. చాలామంది ధనం మీద వ్యామోహం కలిగి దేవుని మందిరానికి కూడా వెళ్ళలేని చాలామంది ఉంటారు. దరిద్రం అది. చాలామంది ధనాపేక్ష కలిగిన వారే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి కూడా వెళ్ళలేని దౌర్భాగ్య స్థితి చాలామందికి ఉంది. ప్రియ సహోదరుడా, బైబిల్ మనకు తెలుసు ఏమంటుందో, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసంభవము. అంటే తన ధనాన్ని చూసుకుని పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే అసంభవం. ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభమా? అసంభవం. ఒకవేళ అదనే దురుద్దేమో కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళటం అసంభవం. చాలామంది విర్రవీగుతున్నాం. ధనం ధనం ధనం. నేటి దినాల్లో ధనం సంపాదన ఎక్కువైపోయి దేవుని మీద
దేవుడిచ్చే రక్షణ మీద మనసు పెట్టుకోకుండా లోకం మీద మానవుడు మనసు పెట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నారు. ఒక్క మాట చెప్పమంటావా ప్రియ సహోదరుడి సహోదరులా? ఆయన నిన్ను ఎంతగా ఇష్టపడ్డాడంటే రోమపత్రిక 8:30-31 రాయబడుతూ వచ్చింది, తన సొంత కుమారుని మనకు ఇవ్వటానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించలేదంట. తన సొంత కుమారుని మనకి ఇవ్వటానికి కూడా ఆలోచించలేదంట. అంటే ఎందుకంత త్యాగం? దేవుడు తన కుమారుని ఇవ్వటానికి కూడా ఎందుకు ఆలోచించలేదంటే మన ఆత్మకి తెగులు రాకూడదని. దేనికి? మన ఆత్మ ఏ తెగులు కూడా సమీపించకూడదు. మన ఆత్మకి ఏ తెగులు రాకూడదు. మన ఆత్మ పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండి మన ఆత్మ దేవుని రాజ్యంలో ఎల్లకాలం నివసించాలని, మన ఆత్మకు తెగులు రాకూడదని యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించి మనం ఆత్మీయ సంఘంలో చేర్చబడి ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడటం కొరకై యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించిన వాడుగా ఉన్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, మత్తయి సువార్త 1:21 ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపల నుండి ఆయన రక్షించను కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టాను. అంటే ఆయన ఏ తెగులు మనకు రాకుండా, ఏ తెగులు మనం సమీపించుకోకుండా, తెగులు ద్వారా ఏ అపాయము మనకు రాకుండా మనల్ని కాపాడటం కొరకాయి తన ప్రజలమైన మన కొరకు ఆయన ఈ లోకానికి జన్మించి మన కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ప్రియ సహోదరుడా, అంద చందాలు దేవుని రాజ్యానికి వెళ్ళవు. అందం గురించి బైబిల్ ఏమంటుంది తెలుసా? అందం గురించి బైబిల్ ఏమంటుంది? అదే చెబుతారన్నా తెలుసమ్మా. అది కాదు, అందం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది అంట. గడ్డి ఎండును, దాని పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచేదంట. అంటే అందం ఎలాంటిది? పొద్దున్నే లేస్తేనేమో చూడముచ్చటైన చక్కని పువ్వులాగా, పొద్దుతిరుడు పువ్వులాగా ఉంటాం. సాయంత్రాన్ని చూస్తే రోగం వచ్చిన కోడిలాగా పడిపోయినట్టు ఉంటాం. ఇదేనా అందం అంటే? దేనికోసమైనా మానవుడు ఎంత ప్రయాసం. బైబిల్ అంటుంది కదా, రోగం, అందము, సౌందర్యము మోసకరం. మానవుని అందం ఎలాంటిది? చెప్పులు ఉదయాక ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది. ఉదయం ప్రకాశించింది, సాయంత్రం చూస్తే రోగం వచ్చిన కోళ్ళ పడిపోయింది. ఉపయోగం లేదు. మీరు పొద్దుతిరుడు పువ్వు చూడండి, సన్ఫ్లవర్ అంటారు కదా, ఆ పువ్వుని చూడండి. పొద్దున్నే సూర్యుడు వచ్చినప్పుడు ఎంత ప్రకాశించిద్దో, సూర్యుడు అస్తమించేటప్పుడు నా పని అయిపోయిందని తల కింద వేసింది. అంతే మానవుడు అందం అంతే. నీకు కొన్ని రోజులు అందం ఉన్నప్పుడు విర్రవీగుతాం. ఈ అందం అంతా ఇంకొకరు లేరు అన్నట్టుగా జీవిస్తాం. ఓ రోజు ఏదో బలహీనత, అనారోగ్యం వచ్చినప్పుడు అందం మొత్తం పోయింది. అప్పుడు అర్థమైంది మన జీవితం ఎంత నష్టపోతున్నామని. చాలామంది జీవితాల్లో అందం కోసం, సౌందర్యం కోసం ప్రయాసపడి ఆత్మీయ జీవితాన్ని నష్టం తెచ్చుకుంటున్నారు. ఆత్మను కాపాడుకోలేకపోతున్నారు. ఈరోజు అది కాదు ప్రభు కోరేది. దేవుని దృష్టిలో అందం కాదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, దరిద్రులను, పెంట కుప్ప మీద ఉన్నవారిని ఆయన లేవనెత్తుకుని తన కొరకై వాడుకుంటున్నాడు. ఆయనకు కావాల్సింది అందం కాదు, ఆయనకు కావాల్సింది ధనం కాదు. ఒక మాట చెప్పమంటావా ప్రియ సహోదర సహోదరి? నీకు అందం ఇచ్చింది ఆయన, నీకు సంపాదన ఇచ్చింది ఆయన, నువ్వు జాబ్ కావాలని మొరపెడితే నీకు జాబ్ ఇచ్చింది ఆయన, నువ్వు నా కుటుంబం క్షేమంగా ఉంటాను, నాకు సమృద్ధి అయిన ఆహారం ఇవ్వమంటే ఇచ్చింది ఆయన. ఇవన్నీ ఆయనకి ఎందుకు కావాలా? ఆయన మనకిచ్చే. కానీ ఆయనకు కావాల్సింది ఒకటే, మన హృదయం. యేసు ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నా, నా హృదయంలో నువ్వు నివసించు, నాకు, నా ఇంటికి, అంటే ఆత్మీయమైన నా యొక్క జీవితానికి ఏ తెగులు రాకుండా నా ఆత్మకు నువ్వు కాపాడు ప్రభువా అని అంటే చాలు. నీ కలువరిశిల యొక్క రక్తం ద్వారా నా ఆత్మను శుద్ధి చేయి, నా జీవితాన్ని శుద్ధి చేసి నన్ను పవిత్రులుగా చేయ ప్రభు అంటే ఆయన మన జీవితాన్ని, మన ఆత్మని కడిగి పరిశుద్ధపరిచి ఆత్మ కల్ముషం లేనిదిగా, పరిశుద్ధమైనదిగా యేసు ప్రభువారు సిద్ధపరచడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఏ తెగులు నీకు రాకూడదు. తెగులు అంటే ఇంటికని కాదు. ఎవరైనా గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొదటి ఇదే పెడతాం, వాక్యం ఇస్తాం, ఏ తెగులు నీ గుడారం సమీపించదని. అన్ని తెగులు ఆ ఇంట్లోనే ఉంటాయి. ఏ తెగులు నీ గుడారం సమీపించదంటావు, అన్ని తెగులు ఆ గుడారంలోనే ఉంటాయి. ఇది మొదలుకొని నిరంతరం నీ దేవుడైన యెహోవా కాపాడంటే అన్ని యాక్సిడెంట్లు, ప్రమాదాలు, కీళ్ళే వస్తాయలేవా? వస్తాయి. కాబట్టి ఇంట్లో ఈ ఇంటికి సమాధానం కలుగును కాక అంటాం, ఆ ఇంటి అసలు సమాధానమే ఉండదు. అంటే మనం ఏదైతే వాక్యం మనకు ఇవ్వబడుతుందో అది ఉండదని అర్థం. దాన్ని మనం కలిగి ఉండాలి, ఉండకపోయినా. రే సహోదరుడా, ఏ అపాయము నీ గుడారమును సమీపించదంటే అపాయం అన్నది గుడారం దగ్గరకు వచ్చింది, కానీ ఇంట్లోకి ప్రవేశించుకోకుండా ఆయన ఉండి కాపాడుతాడు. దీన్ని ఇంకొక ఆత్మీయ కోణంలో చెప్పమంటారా? నీ హృదయం అనే గుడారము దగ్గరికి సాతానుడు ఎన్నో అపాయాలు తీసుకొస్తాడు. కానీ హృదయంలో ప్రభు ఉన్నాడు కాబట్టి సాతానుడు హృదయం అనే తలుపు దగ్గర తీసుకొచ్చిన
సాతానుడు లోపల ప్రవేశించడు. ఎందుకంటే ఆయన హృదయానికి ఏ అపాయం రాకుండా, ఆత్మకి ఏ అపాయం రాకుండా, ఏ తెగులు సమీపించుకోకుండా కాపాడుతున్నాడు. ఈరోజు వర్తమానం ఏంటంటే క్రిస్మస్సే కాదని నేను అంటలా. ఈ క్రిస్మస్ కూడికలు యేసుప్రభు పుట్టింది ఎందుకో తెలుసుకోవాలి మనం. ఏదో యేసుప్రభు పుట్టాడని చెప్పి మేము ఏదో 4 పాటలు పాడాం, మీరు కూడా దానికి జై కొట్టేసి కేక్ తీస్తే కేక్ కటింగ్ చేసుకుని అందరం చక్కగా భోంచేసి వెళ్ళటం కాదు. ఇది కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏంటి? నూతనంగా యేసుప్రభు మన జీవితంలో పుట్టడం. యేసుప్రభు పుట్టాడనేగా క్రిస్మస్ చేసుకునేది. మన హృదయంలో పుడితే అదే నిజమైన క్రిస్మస్. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు యేసుప్రభు మన హృదయంలోకి రాకపోతే ఎన్ని క్రిస్మస్ కూడికలకు వచ్చినా ఇంకా వేస్టే. హృదయంలో యేసుప్రభు వారిని గురించిన నూతన జన్మ మన జీవితంలో జరగాలి. కాబట్టి ఏ అపాయము రాకుండా, మన గుడారమును సమీపించుకోకుండా ఆయన మనల్ని కాపాడేవాడుకుంటున్నాడు. మన ఆత్మకి, మన హృదయానికి ఏ అపాయము రాకుండా. దుష్టుని ద్వారా ఎన్నో వస్తాయి. హృదయం మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అది బాల్యం నుండే వారికి హృదయంలో ఆలోచన చెడ్డమని బైబిల్ అంటుంది. ఏవి కూడా ఒకసారి మన జీవితం ప్రభు దగ్గరికి వస్తే మరలా అవేవి మన హృదయం దగ్గరికి రాకుండా ప్రభు కాపాడేవాడు ఉన్నాడు. అలా ఏ అపాయం మన హృదయానికి దగ్గరికి రాకుండా కాపాడటం కొరకాయి యేసు ప్రభు ఈ లోకానికి జన్మించాడు. ఇది 4. 5వ విషయం ఈ మాట చెప్పి ముగిద్దామండి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 16వ వచనం. చాలన్న. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నమాట, ఆయన ఏ అపాయమును మనకు రాకుండా ఉండటానికి, మనం ఏ అపాయం రాకుండా మనం కాపాడటానికి లోకానికి జన్మించాడు. 5వ మాట ఏంటంటే, మొట్టమొదటిగా శ్రమల్లో ఏ అపాయం రాకుండా తోడుకొని కాపాడుతున్నాడు. 2, ఈ లోకంలో ఉన్నప్పుడు తన రక్షణ మనకు చూపించి లోకాన్ని బట్టి మనకు నష్టం రాకుండా కాపాడుతున్నాడు. 3, వేటగాడు మన జీవితాన్ని, మన ప్రాణాన్ని తీసుకోవడం గర్జించే సింహాలే ఉరి ఎగ్గున్నప్పుడు ఆ ఉరిలో నుండి మనల్ని కాపాడుతున్నాడు. 4, ఏ తెగులు మన ఆత్మకి, మన హృదయానికి రాకుండా మన హృదయంలో, మన ఆత్మలో ప్రభువుని కాపాడుతున్నాడు. 5, దీర్ఘాయు చేత. అంటే ఇక్కడ దీర్ఘాయు చేత అంటే అర్థం ఏంటి? వాక్యం ఎప్పుడు కూడా కోణంలో చూడకూడదు, మనకు అనుకూలంగా చూడకూడదు. 4 భాగాల్లో చూడాలి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఎలా ఉందో వాక్యం కూడా 4 అనుభవాల్లో చూడాలి. ఇట్టాగే రాసి ఉంది కదా, ఇట్టాగే చెప్పమంటే ఇక మన జీవితం అట్టాగే ఉండిద్ది. అట్ట కాదు. వాక్యానికి 2 వైపులా పొదును ఉందని బైబిల్లో చలవిస్తుంది. 2 వైపులా పొదును ఉంది వాక్యానికి. 2 అంచుల వాడికల కటకమది. కాబట్టి ఇక్కడ దీర్ఘాయు చేత అతను తృప్తిపరుస్తానంటున్నాడంటే మానవుడు దీర్ఘాయుషుని పోగొట్టుకుంటున్నాడు. సరే, బైబిల్లో దీర్ఘాయు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు? మొదట 60 సంవత్సరాలు, అధిక బలం ఉన్నవాడు 70 సంవత్సరాలు. నేను అన్నమాట విన్నారన్నా? మొదట ఎన్ని సంవత్సరాలు? 900, 800, 500, 600 ఇయ్యనక్క 975. ఎక్కడ రాసి ఉంది అక్క? 875. అక్కడేం రాసుకుని ఉంటారు చూస్తానికి? చూస్తే బైబిల్ చూడాలి, డైరీ చూస్తే అక్కడే ఉండిద్ది. కాబట్టి దరిదాపు 960 సంవత్సరాల పైన బ్రతికిన వారు ఉన్నారు. అది దీర్ఘాయువు అంటే. అంటే దేవుడు మనం పిలుచుకునేంత వరకు కూడా సుఖ సంతోషాలతో జీవించడమే దీర్ఘాయువు. ఈరోజు మానవుడు సుఖం ఎక్కడ ఉందో చెప్పండి? పొద్దున్నే బయలుదేరి వ్యాపారానికి వెళ్తాం ఆటో వేసుకుని. సాయంత్రానికి వచ్చేదానికి ఉండాలి. సాయంత్రానికి వచ్చేదానికి ఏమవుతుంది? సాయంత్రానికి వచ్చేదానికి సుఖం ఉంటుందా? కష్టపడి తిరిగి వచ్చినా ఇంటికాడుండ గొడవలు, కొట్లాటలను బట్టి మనశ్శాంతి ఉండదు. తర్వాత ఆ ఈఎంఐలు కట్టాలి. ఎవరు వచ్చి ఆటో ఎత్తుకుపోతాడు? అప్పు తెచ్చిన కాడ కట్టాలి. ఎక్కడ మానవుడికి మనశ్శాంతి ఎక్కడ ఉంది? అందుకే రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 11:28 వచనంలో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తలారా నా యొద్దకు రండి, ఐ విల్ గివ్ యూ ఎ రెస్ట్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నమాట. ఈ లోకంలో మానవుడికి నెమ్మది లేదు. దీర్ఘాయు పొందుకోలేక మానవుడి జీవితంలో కలవరాలతో, టెన్షన్స్తో, బాధతో, దుఃఖంతో ఈ లోకాన్ని వెలబుచ్చి ముగిస్తున్నాడు మానవుడు. ఆదిలో దేవుడు 960 సంవత్సరాలు ఇచ్చాడు. అటు వెంబట రాను చూడగా మానవుడు ఎంత పాపం చేస్తున్నాడో దేవుడు మానవుడికి ఆయుష్ అంత తగ్గించాడు. ఒక్క మాటలో చెప్పమంటారా? బైబిల్లో రాయబడినట్లు మానవుడికి ఆయుష్ ఎంత? ఇప్పుడు మోషే దినాల్లో కానీ అక్కడ రాయబడిన మాట, మోషే దినాల్లో 120. ఇక తగ్గిపోయింది. మరి తర్వాత ఎంత వచ్చింది? మామూలుగా దేవుడిచ్చిన కృప 70 సంవత్సరాలు. అధిక బలమైన ఎడల 80 సంవత్సరాలు. ఆ 10 సంవత్సరాలు ఎలా ఉంటాయి? 70 నుండి 80 ఆయాసం, దుఃఖము, బాధే. ఆ 10 సంవత్సరాలు. ఇప్పుడు దినాలు చూడగా 70 పోయింది. 30 సంవత్సరాలు అయితే నువ్వు ధన్యుడివే.
30 తర్వాత ఆయాసాలు వచ్చేస్తున్నాయి, దుఃఖాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి. ఇక ఎప్పుడు పోతారో దేవుని దగ్గర కానీ ఎదురు చూస్తున్నాం. అంటే అర్థం ఏంటి? అసలు నీ ఆయుష్ లేదా నువ్వు ఎప్పుడు పోతానని ఎదురు చూడటానికి కారణం ఏంటి తెలుసా? పాపం పెరిగిపోయింది. మానవుల్లో పాపం పెరిగే కొంది దేవుడిచ్చే ఆయుష్ తగ్గిపోతుంది. మానవుడు ఎంత పాపం చేస్తున్నాడో అంత ఆయుష్ తగ్గిపోయింది. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా, ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తా. ఎంత అయిందన్నమాట టైం? ఈ మాట చెప్పి నేను ముగిస్తా. దేవుడు మానవుడికి ఆయుష్ని ఇచ్చినప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 960 సంవత్సరాలు పై చిలుకున్నారు. తర్వాత దేవుడు ఆయుష్ని తగ్గించడానికి కారణం ఏంటి? పాపం ఎక్కువైపోయింది. అందుకే అంటాడు కదా, భూలోకమును దేవుడు చూడగా ఆదికాండం 5-6 అధ్యాయాల్లో ఏమవుతూ వచ్చింది? నరులో చెడుతనం భూమి మీద గొప్పదిగా ఉన్నప్పుడు భూలోకం అంతా చెడిపోయిందంట. అంటే అర్థం ఏంటి? అప్పటికే పాపం ఎక్కువైపోయింది. ఎప్పుడు? ఆదాము, తర్వాత ఎవరు? ఆదాము, తర్వాత కయ్యూను, తర్వాత హేబెలు పోయాడులే, మైలిపోయాడు ఆయన దారి. ఆదాము, కయ్యూను, తర్వాత ఎనోషు, వీళ్ళందరూ ఉన్నారు కదా, నోవాహు కానీ వీళ్ళందరూ కాలములు దినములు రాగా ఏమైపోయినాయి? పాపం ఎక్కువైపోయింది. ఎక్కడి నుండి ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? 960 సంవత్సరాల నుండి అయిపోయింది, అక్కడ పడిపోయింది. అక్కడే 920 సంవత్సరాలు ఎక్కడ? అసలు దశంభాగం అన్న మనం జీవిస్తున్నామా? దేవుడు ఇచ్చిన ఆయుష్ సంవత్సరంలో దీర్ఘాయువులో దశంభాగం. అసలు 1000 నెలలన్నా జీవిస్తామో లేదో డౌట్ వస్తుంది. 1000 గంటలు కూడా, 1000 సెకండ్లు, 1000 నిమిషాలు కూడా ఉంటామో లేదో డౌట్ వస్తుంది. అందుకంటాం ఎప్పుడు ఉండిద్ది ఎప్పుడు పోయిద్దో తెలియదు ఈ ప్రాణం అంటాం. అంటే డౌట్లోనే ఉన్నాం మనం అంత. ఎందుకంటే దీర్ఘాయువు కోల్పోయాం. ఆయనేమో అయ్యా నా దగ్గర నుంచి మీరు భూమి మీదకి వెళ్తున్నారు, చక్కగా దీర్ఘాయువు చేత నేను పిలిచేంతవరకు కూడా మంచిగా జీవించి సుఖ సంతోషాలతో ఉండమని ఈ లోకాన్ని పంపితే మనం ఎందుకంటే మాట? అందుకే మనం మనుషులు వేయం. మనం మాట వింటే మనం మనుషులం కాబట్టి మాటేనం. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట విన్నారా? అందుకే వాళ్ళు మనుషులై ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన కూడా అదే, మానవుడు దేవుని మాట వినడం. దేవుడు ఏమంటున్నాడు? నీకు దీర్ఘాయువునిస్తా, చక్కగా నిన్ను తృప్తిపరుస్తా, నువ్వు సంతోషంగా జీవిస్తావు. అంతకుముందు దేవుడు చెప్పాడా? నువ్వు 900 సంవత్సరాలు బ్రతికినా ఇంకా మిగతా సంవత్సరాలన్నీ కూడా కష్టం ఆయాసం అని చెప్పాడా? చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? 70 సంవత్సరాల దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పాడు, ఇక మీ జీవితాలు ఇంతే, 70 సంవత్సరాలు బతుకుతారు, ఎక్కువ మీకు నేను ఆయుష్ ఇస్తే 80 సంవత్సరాలు బతుకుతారు, ఇంకో 10. ఆ 10 సంవత్సరాలు ఎలా ఉంటాయి మీకు? ఆయాసం దుఃఖమే, ప్రయోజనం లేదక. ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దామని ఎదురు చూస్తారు అంతే. ఆ దినాలు కారణం పాపం పెరగటం ద్వారా మానవుడి జీవితంలో ఆయుష్ తగ్గిపోయింది. పాపం పెరగటం ద్వారా మానవుడి జీవితంలో ఆయుష్. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనకిష్టమైన వారిని మనం కోల్పోతున్నామంటే పాపం పెరగటం ద్వారా. మనం అనుకుంటాం అయ్యో పాపం ఎక్కడ చేసాడు, పుణ్యాత్ముడు కదా అనుకుంటాం. నువ్వు నేను అనుకుంటే దేవుడు అనుకోవద్దు? దేవుడు అనుకోవద్దా? మా ఇంట్లో కూడా మా యొక్క మేనమామ కొడుకు 18 సంవత్సరాలు అతను యాక్సిడెంటే చనిపోయాడు. మేము అనుకున్నాం అయ్యో చాలా మంచివాడు కాదు అది ఇదని. ఏమో పాపం ఎక్కువై ఉండొచ్చు, చెప్పలేం కదా. దేవుని చిత్తం ఎలా ఉండిద్దో, పాపం ఎక్కువై ఉండొచ్చు, మంచివాడే ఉండొచ్చు, అది దేవుని చిత్తం. కానీ బైబిల్ అంటుంది మానవుడు ఆయుష్ తగ్గడానికి మెయిన్ రీజన్ ఇదే, పాపం పెరిగిపోయింది. అందుకే మళ్ళీ దేవుడు ఇంకో మాట చెప్పాడు, ఎక్కడ పాపం విస్తరించునో, దేవుని వాక్యం అలా ఉంది, అక్కడ దేవుని కృప, దేవుని ప్రేమ అధికముగా ఉండిద్దంట. ఎందుకు? ఈ పాపంలో నుండి మనం కాపాడబడి దీర్ఘాయువును పొందడానికి. ఈ మాటకు ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదనంటే పరలోకంలో నిత్యత్వంలో ఇక మనకి ఇంతవరకు ఆయుష్ అన్నది ఏమైనా ఉందా? లేదు. ఇన్ని సంవత్సరాల వరకు మీరు బతుకుతారన్నది లేదు. మరి ఏముంది? నిత్య జీవం. అంటే యుగంలో మనం జీవించడం. ఒక యుగం కొన్ని కోట్ల సంవత్సరాలు అంట. ఒక యుగం కొన్ని కోట్ల సంవత్సరాలు. అంటే యుగాలంటే కొన్ని రీతిలో ఉంటాయి. కానీ బైబిల్లో దేవుడిచ్చే నిత్యత్వపు యుగం అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు. ఒక యుగమే కొన్ని కోట్ల సంవత్సరాలు. అంటే యుగాలంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు బతుకుతావు? అది దీర్ఘాయువు అంటే. అంటే దేవుని రాజ్యానికి నువ్వు వెళ్తే ఆయన తన దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఈ లోకంలో పాపం చేతుంటే ఇక్కడున్న ఆయుష్ పోగొట్టుకుంటాం, ఆడ దేవుడిచ్చే దీర్ఘాయువుని కూడా పోగొట్టుకుంటాం. పరలోక రాజ్యంలో మానవుడి జీవితంలో, పరలోకంలో దేవుని ద్వారా వచ్చే దీర్ఘాయువుని మానవుడు పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి తద్వారా అపాయము తెచ్చుకుని నష్టం తెచ్చుకుంటున్నాడు. కాబట్టి అలా నష్టపోకుండా దీర్ఘాయువు చేత మానవుడిని నింపటం కొరకై, ఆ దీర్ఘాయువును పొందుకునే విషయంలో మానవుడికి ఏ అపాయం రాకుండా పాపంలో ఉన్నాడు కాబట్టి ఆ పాపం నుండి విడిపించి
మానవుడు దీర్ఘాయువు చేత జీవించాలని యేసు ప్రభువారు ఈ లోకానికి పుట్టాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించి అసలు యేసు ప్రభు దగ్గరకు రావడానికి మెయిన్ రీజన్ ఇదే. పరలోకంలో యుగయుగాలు బతుకుతాం మనం, అంతే. అది ఒక్కటే మన జీవితాల్లో. యేసు ప్రభు దగ్గరికి వస్తే చాలా ఉంటాయి. ఏంటి? పరలోకంలో యుగయుగాలు మనం జీవిస్తాం. ఇప్పుడు జీవించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఒక మాట నేను అడుగుతా ప్రశ్న, ఇది చెప్పండి, ముగిద్దాం. ఎక్కువ కాలం జీవించాలని ఎంతమందికి ఉండదు చెప్పండి. తొందరగా వెళ్ళిపోదామని ఎంతమందికి ఉంది? ఒకళ్ళైనా చేతులు ఎత్తారా? ఎవరెత్తరు? ఎత్తారా? ఏనా అక్క అంత బాధపడుతుందా? అయ్యో ఏ అక్క, అట్లా కాదులే, మా అక్క వాళ్ళు చాలా మంచోళ్ళు. కాబట్టి తొందరగా దేవుని దగ్గరికి వెళ్ళాలని ఎవరైనా అనుకుంటామా? ఏమో ఇంకా అవనవసరికి ఏమవుతుంది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆ పిల్లోడు పుట్టాడు కాడికి కొరకు ఏదో సంపాదించాలనుకుంటారు. సంపాదించిన తర్వాత ఏమనుకుంటారు? ఇప్పుడు వరకు సంపాదించే 4 కాలాల పాటు చల్లగా ఉంటే చాలనుకుంటారు. 4 కాలాలు లేదు, 40 రోజులు లేదు, అయ్యే పోతాయి. అప్పటికే అయిపోయింది కదా, ఇక అప్పటికే ఊరు రమ్మంటుంది, కాడు రమ్మనేది, వయసు అయిపోద్ది అప్పటికే, ఇంకా లేదేక ముగింపు తినాలే. మానవుడి జీవితంలో దీర్ఘాయువును పొందుకోలేని స్థితిలో పాపమును బట్టి జీవిస్తున్నాడు. ఈరోజు మనకు దీర్ఘాయువు పరలోకంలో దేవుడు ఇచ్చే ఒక అవకాశం ఉంది. అది ఇవ్వటం కొరకు ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఆ దీర్ఘాయువును పొందుకునే సమయంలో నీకు ఏ అపాయం రాకుండా నిన్ను కాపాడి నీకు దీర్ఘాయువుని ఇవ్వటానికి కొరకు ఆయన ఈ లోకానికి పుట్టాడు. ఆ దీర్ఘాయువు ఎలా వచ్చిందంటే చిన్న మార్గాన్ని చూపిస్తున్నా. యేసు ప్రభువా, నా పాపాలు క్షమించి నా జీవితాన్ని మార్చుకుని నా హృదయంలో దీర్ఘాయువు, నా జీవితంలో పరలోక రాజ్యం ఇచ్చే అనుభవం నా హృదయంలో జరిగించు ప్రభువా. నువ్వు నా హృదయంలోకి వచ్చుండి నాకు సంపూర్ణమైన దీర్ఘాయువు నాకు అనుగ్రహించు ప్రభు అంటే, పరలోకంలో ఎవరికైతే ఎక్కువ సంవత్సరాలు జీవించాలనుకున్నారో వాళ్ళు ఒకటే మాట, ప్రభువా నా పాపాలు క్షమించండి. మన ఇండియాలో ఎక్కువ సంవత్సరాలు జీవించాలనుకున్న ఒక లేడీ ఉంది. ఎవరో తెలుసా? ఎక్కువ సంవత్సరాలు జీవించాలనుకుంటుంది, ఇంకా బ్రతికే ఉందమ్మా. ఎవరా లేడీ తెలుసా? లోపల ఎవరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కువ సంవత్సరాలు జీవించాలి అనుకున్న ఒక లేడీ ఉంది. ఆమె తాగే టీ కప్పే ₹1,00,000 పైన ఉండేది, ఒక టీ కాఫీ. ఎవరు? అంబానీ గారి సతీమణి. ఆమెకొండ ఆయుష్ ఏంటి? ఆమెకొండ ఆయుష్ కాదు, ఆశ ఏంటి తెలుసా? ఎక్కువ సంవత్సరాలు జీవించాలంట. ఎన్ని సంవత్సరాలు? ఒక 150 సంవత్సరాలు జీవించాలంట. ఈడ యేసు ప్రభు వారు యుగయుగాలు ఆయుష్ ఇస్తానంటున్నాడు. 150 సంవత్సరాలు గొప్ప, యుగయుగాలు గొప్ప. మరి అదే కదా, దాని కొరకు ఏం చేయాలా? ఇప్పుడు సపోజ్ అంబానీ గారే ఉన్నారు, వాళ్ళ మిస్సెస్ గారు ఆయుష్ కొరకు ఏం చేస్తుంది? ₹1,00,000 కాఫీ తాగుతుంది, ₹2,00,000 టిఫిన్ చేసిద్దేమో, 2 లక్షలు కాదు ఎక్కువ ఉంటుందండి, ₹1,00,00,000 భోజనం చేసిద్దేమో. ఎందుకు? 150 సంవత్సరాలకి. ఇవన్నీ మనకు అవసరంలా. మనం మట్టి పని చేసుకున్నా, ఏ పని చేసుకున్నా మనకు ఆయుష్ ఉంది. ఎలా? యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి నా జీవితాన్ని మార్చి నాకు ఆ పరలోకంలో దీర్ఘాయువుని ఇమ్మంటే 150 సంవత్సరాల కొరకు ఎదురు చూస్తున్నామేమో. కొన్ని కోట్ల సంవత్సరాలు బతికే ఆయుష్ ప్రవహిస్తున్నాడు. ఆయుష్ కావాలంటే మనం ఏం చేయవసరం. అది ఇవ్వటానికే యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించాడు. అపాయం రాకుండా మన ఆయుష్ విషయాల్లో అపాయం రాకుండా కాపాడడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఒకటే మాట, యేసు ప్రభా నా పాపాలు క్షమించి నన్ను దీర్ఘాయు చేత తృప్తిపరచు ప్రభా, నన్ను దీర్ఘాయు చేత నీ రాజ్యంలో ఉంచు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటే దీర్ఘాయువుతో మనం దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని రాజ్యంలో దీర్ఘాయువుతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటే కుదరదు, అక్కడ ఒప్పుకోడు. దేవుని ఆరాధిస్తూ ఉండాలి. అట్టి గొప్ప ధన్యత కావాలంటే ఇప్పుడే ఈ క్షణమే యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే ప్రభు క్షమించేవాడుగా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో వంచినట్లయితే, ఎవరు అటు ఇటు చూడొద్దు. పిల్లలందరూ కూడా తలలో ఉంచండి అమ్మా, ఎవరు కూడా అటు ఇటు చూడొద్దు. ప్రార్థన, ఎవరు అటు ఇటు చూడొద్దు దయచేసి, తలలో వంచుదాం. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. అక్కడ కూర్చున్న వారైనా ఎవరు ప్రార్థన చేసుకుంటున్నా మనసులో చేసుకోనండి, బయటికి వినబడేటట్టు చేయొద్దు. ఎవరైనా సరే, యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. యేసయ్యా, ఏ అపాయము రాకుండా కాపాడటానికి పుస్తకపు చుట్లో రాయబడినట్టు ఈ లోకానికి వచ్చావు. శ్రమలు బట్టి నాకు అపాయం రాకుండా కాపాడటానికి వచ్చావు. దేవా, నా జీవితంలో ఈ లోకాన్ని బట్టి నేను నష్టపోయి మరణానికి వెళ్ళకుండా నీ రక్షణ నాకు ఇచ్చడానికి, లోకాన్ని బట్టి ఏ అపాయం రాకుండా నన్ను రక్షించడం కొరకు ఈ లోకానికి వచ్చావు. యేసు ప్రభువా, వేటగాని ఊరిలో నేను పడిపోకుండా ఆ వేటగాని ఊరి నుండి నన్ను తప్పించడం కొరకే, గర్జించు సింహాలు ఎదురు చూస్తున్న
వేటగాని ఉరి నుండి నన్ను నా ప్రాణం తీసుకోవడానికి, నాకు నష్టం తీసుకురావడానికి ఎదురు చూస్తున్న వేటగాని ఉరి నుండి నన్ను కాపాడటానికి ఈ లోకాన్ని జన్మించావు. యేసయ్యా, నా జీవితంలో ఎన్నో తెగుళ్ళు, అవేవి నా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆత్మకి, నా హృదయానికి రాకుండా కాపాడటానికి నువ్వు ఈ లోకానికి జన్మించావు. యేసయ్యా, దీర్ఘాయువు, నా ఆయువు నా పాపాన్ని బట్టి పోతుంది. నేను చేసే పాపాన్ని బట్టి నా ఆయుష్ తగ్గిపోతుంది, నా వయసు తగ్గిపోతుంది. ఎక్కువ సంవత్సరాలు జీవించాల్సిన నేను తక్కువ సంవత్సరం జీవిస్తానంటే నేను చేసిన పాపమే. ప్రభువా, ఆ పాపం నీ దగ్గరకు వచ్చి ఒప్పుకుంటున్నా. నాలో ఉన్న పాపాన్ని తీసివేసి, నాలో ఉన్న బలహీనతను తొలగించి నన్ను దీర్ఘాయు చేత తృప్తిపరచు ప్రభువా. నా జీవితాన్ని మార్చి నా హృదయంలోకి మొదట రండి. యేసు ప్రభువా, నా హృదయంలోకి రండి. నా పాపాలు క్షమించండి. నా జీవితాన్ని మార్చి నాకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి. ఇది కులం మతం మార్చుకునేది కాదు, నా హృదయాన్ని మార్చుకుంటున్నా. నా జీవితాన్ని, నేను ఆడుతున్న అబద్ధాలు, మోసాలు, పాపపు జీవితం అంతటిని విడిచిపెట్టుకుంటా. యేసు ప్రభువా, నా పాపాలు క్షమించండి అయ్యా. నా హృదయంలోకి వచ్చి శ్రమల్లో నుండి నన్ను కాపాడు, వేటగాని ఊరి నుండి కాపాడు, ఈ లోకం నుండి రక్షించు, ఏ తెగులు రాకుండా కాపాడు. దీర్ఘాయు నాకు ఇవ్వు ప్రభువా. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. అట్లాగే మౌనంగా ఉండండి, ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ రీతిలో యేసు ప్రభువా, నేను పాపి, నా హృదయంలోకి వచ్చి నా జీవితాన్ని మార్చి ఏ అపాయం నాకు రాకుండా కాపాడటానికి ఈ లోకానికి వచ్చావు, నన్ను కాపాడు ప్రభువా అని ఎవరైనా అడిగితే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. ఎవరు మిమ్మల్ని చూడరు, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా యేసు ప్రభువా, నా పాపాలు క్షమించండి అని అడిగితే, నా జీవితాన్ని మార్చండి అంటే అందరూ ప్రార్థనలో ఉండరు, నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉన్నారా? మీ తల కంటే పైకెత్తొచ్చండి, మీకోసం ప్రార్థన చేస్తా. యేసు ప్రభువా, నా హృదయంలోకి రా, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చండి అని ఎవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం మీ తలగన పైకెత్తించండి. సిగ్గుపడొద్దు. చేయెత్తితే ఏమైద్దో, చేయెత్తపోతే ఏమైద్దో అని ఆలోచన చేయద్దు. పాపం వల్ల ఆయుష్ తగ్గించుకుంటున్నావు. ఈరోజు ఆ పాపాన్ని విడిచిపెట్టుకుంటే దేవుని రాజ్యంలో సమృద్ధైన ఆయుష్ ఉంది. నష్టపోవద్దు. తలకంటే పైకెత్తించండి ఎవరైనా సరే. సహోదరి, యేసు ప్రభు నీ పాపాలు క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఒకవేళ బయట ఉన్నవారు ఎవరైనా, అక్కడ ఎవరైనా ఉంటే చెప్పండి. యేసు ప్రభు వారు మీ పాపాలు క్షమించును గాక, నీ జీవితాన్ని మార్చును గాక. ఇంకెవరైనా, దేవుడు నీకు సంపూర్ణమైన ఉచితమైన రక్షణ ఇవ్వాలనుకున్నాడు. నీ పాపాలు ఒప్పుకుంటే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించమంటే చాలు, ఆయన క్షమిస్తాడు. ఉచితంగా నీ పాపాలు క్షమించబడితే ఇంకెవరైనా ఉన్నారా? మీ తలగంటే పైగా మీ చేయి ఎత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. సిగ్గుపడొద్దు. నీ క్షేమం కొరకు, నీ మేలు కొరకు, నీ ఆయుష్ కొరకు తలగంటే పైగా ఎత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు. ఇంకెవరైనా, ప్రభువా నా జీవితాన్ని మార్చండి అని ఇంకెవరైనా అడుగుతుండే మీ కుడి హస్తం ఎత్తుంచండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా, ప్రభువా నా జీవితాన్ని మార్చండి అని అడుగుతుంటే సిగ్గుపడొద్దు, అధైర్యపడొద్దు. మరో క్రిస్మస్ మన జీవితాల్లో ఉండిద్దో లేదో తెలీదు. దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడే, మన పాపం పెరిగితే మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టొచ్చేమో. దేవుడు ఆయుష్ ఇచ్చి మన జీవితాన్ని మార్చడానికి, అపాయం రాకుండా కాపాడటానికి దేవుడు సమయం ఇస్తున్నాడు. పోగొట్టుకోవద్దు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా, మీ తలగంట పైగా చేయొత్తుంచండి, మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా, దయచేసి ప్రార్థన చేస్తాం, అటు ఇటు చూడొద్దు. ఇంకెవరైనా, సోదరుడా యేసు ప్రభు నిన్ను క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా ఉన్నారా? నా జీవితం మార్చబడాలని ఎదురు చూస్తుండే ఇంకెవరైనా, ఇంకా ఎవరైనా, ఇంకా సిగ్గుపడొద్దు. దేవుడు ఉచితంగా పాపాలు క్షమిస్తానంటే ఇంకెందుకు దాచిపెట్టుకోవడం? నువ్వు డబ్బులు క్రయధనం చెల్లించవసరం, ఫ్రీగా ప్రభు నీ పాపాలు క్షమించాలని ఇష్టపడుతున్నాడు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా, అక్కడ ఎవరైనా చేయెత్తితే చెప్పండి బయట. ఇంకెవరైనా ప్రార్థన చేస్తాం. రాములన్న ఉన్నాడా? రాములన్న ఉన్నాడా? రండి ప్రార్థన చేస్తాం. అట్లాగే చేయెత్తిన వారు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. రండి రాములన్న ప్రార్థన. చేయెత్తిన వారి కొరకు ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన రాములన్న చేస్తాడు. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు. ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని, నా హృదయంలో ఉన్న పాపాలు తీసేయమని ఒప్పుకున్నారో వారి ప్రతి పాపమును మీరు కడిగి పరిశుద్ధపరిచి వారి హృదయంలో మీరు నివసించండి. చేయెత్తడానికి సిగ్గుపడి హృదయంలో ప్రభువా నేను పాపినని తీర్మానం చేసుకున్న వారిని కూడా క్షమించి రక్షణ కార్యం వారి జీవితంలో జరిగించినందుకు వందనాలు.
ఇంకా రక్షణ కార్యం కలిగిన వారే ఆ రక్షణ కాపాడుకోవడానికి వారి జీవితాల్లో క్షేమం మేలు నిమ్మని యేసు ప్రభు నామంన మరి ఈ కూడిక ద్వారా ఈ ఇంటి గృహాన్ని ఆధారం చేసుకుని ఎత్తబడిన వాక్య వెలుగులో ఒక ఇద్దరికైనా హృదయంలో తీర్మానం చేసుకోవడం మీ కృపనిచ్చారు అందన్నారు. ఆ వాక్య వెలుగులో వారి హృదయాలు స్థిరంగా ఉన్నట్టు సాయించమని యేసు ప్రభు నామంన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రకటనలు ఏమైనా ఉన్నాయమ్మా? ప్రకటనలు రామలమ్మక్క ఏం లేవా? మళ్ళీ రేపొద్దున వచ్చి అయ్యా పెద్ద కుమార్తె ఇలా ఉంది, కష్టాల్లో ఉంది, చిన్న కుమార్తె ఇలా ఉందని చెప్పవాక. ఏది ఇప్పుడే చెప్పు, అందరూ ప్రార్థన చేస్తారు. అది చెప్పలేవా? నేను చెప్తానైతే. కాబట్టి పెద్ద కుమార్తె అక్క కొరకు, అన్న కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి కుమార్తెలు, వాళ్ళు, వారి బంధువులు అందరి రక్షణ కొరకు, క్షేమము, వారికి ఉన్న వ్యాపారం బిజినెస్లో దేవుడు సాయం చేయడానికి, చిన్న కుమార్తె కొరకు, మరి అన్న కొరకు, వారి యొక్క పిల్లల కుమార్తెల కొరకు, వారి రక్షణ, వారి ఆత్మీయ ఎదుగుదల, క్రీస్తులో సంపూర్ణమైన ఆయుష్ వారు పొందుకోవడం కొరకు, వారి సహోదరులందరి కొరకు కూడా మరి వ్యక్తిగతంగా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా ప్రేమ విందు గురించి కూడా నేను చెప్పకూడదు అన్న చెబుతాను. రైట్, కేక్ ఉందా? సరే, ప్రార్థన అయిపోయిన తర్వాత కేక్ అది వరకు సపరేట్ చేద్దాం. సరే, చివరి ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ పరమ తండ్రి ఆది పరిశుద్ధ నామాన్ని బట్టి నాయన తెలిసిన ప్రభా, అయ్యా మరి ఇలా కూడికలు జరిపించడానికి ప్రభా నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. అయ్యా నీ దాసుని అయ్యా నడిపించావు, మరి అయ్యా సంఘస్థులను కూడా నడిపించావు ప్రభా. నాయన నీకు వందనాలు. నీ దాసుని ద్వారా ప్రభా అయ్యా వివరంగా ప్రభా నీ వాకుల ద్వారా ప్రభా నాయన నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడిన ప్రభా నీకు వందనాలు. అయ్యా విన్న వాక్యాలు ప్రభా విని విడిచిపెట్టకుండా నాయన దాని ప్రకారం జీవిస్తూ అయ్యా మరి ఈ లోకం శాస్త్రం కాదు, శరీరం మా శాస్త్రం కాదు, కానీ శాస్త్రమైంది పరలోకం. కాబట్టి ఆ నిత్యత్వం కొరకు మేము ప్రయాసపడుతూ మా బ్రతుకు కాలం అంతా ప్రభా నీ కొరకు జీవించే బిడ్డగా సిద్ధపరచబడుతున్నాం ప్రభా. నైనా యేసయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా నైనా మరి మమ్మల్ని అందరినీ ప్రభా ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా పేరు ప్రదర్శన ఆస్వాదించే ప్రభా నీ నామ మహిమ కొరకు జీవించే బిడ్డలుగా, నీ సాక్షులుగా ప్రతి చోట లివడే బిడ్డలుగా సిద్ధపరచబడుతు ప్రభా. నైనా ఎంత దినాల్లో అపాయకరమైన దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. నైనా నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి మొదట ప్రభు. నైనా మరి అయ్యా మేము మమ్మల్ని సరి చేసుకుంటూ అయ్యా ఇతరులను నీ వైపు నడిపించే బిడ్డలుగా సిద్ధపరచబడుతున్నాం ప్రభా. నైనా నీకు వందనాలు. అయ్యా మరి సమయంలో ప్రభా మమ్మల్ని అందరినీ కృపలు జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా. క్రిస్మస్ సందర్భంగా ప్రభా అయ్యా నీ వాకుల తండ్రి నాయన ఇక్కడ ఉన్న బిడ్డలతో నువ్వు మాట్లాడావు. ప్రతి బిడ్డల ప్రభు నాయన వారు రక్షింపబడి ప్రభా మరి నీ కొరకు అనిత్యత్వం కొరకు అయ్యా మరి ఎదురు చేసే బిడ్డలుగా, రక్షణ పొందే బిడ్డలుగా సిద్ధపరచబడుతున్నాం ప్రభా. అయ్యా మరి నైనా కుటుంబం ద్వారా అత్తమ్మను రక్షించుకున్నావు. అయ్యా చిన్న కూడిక పెట్టుకోవడానికి సహాయం చేశావు. నైనా నీకు వందనాలు. ఇలాంటి క్రిస్మస్లు ప్రభా అయ్యా మరి నీ మహిమ కొరకు జరిపించబడగా అవును నైనా నిజమైన క్రిస్మస్, హృదయం మారితే నిజమైన క్రిస్మస్ ప్రభు. అయ్యా అవును ప్రభా మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ మరొకసారి నీ చేత కప్పు చెప్పుకుంటున్నాం. నీ చిత్తమే నెరవేర్చే బిడ్డలుగా సిద్ధపరచమని, నీకు మహిమకరంగా జరిగించుకోమని తండ్రి. మేము పాపలమే తండ్రి, నువ్వు పరిశుద్ధుడు తండ్రి. నాయన నీకు మా కొరకు తండ్రి ఈ లోకానికి దిగి వచ్చావు. అయ్యా మా పాపం కొరకు ప్రభా చిలువలో బలి అయ్యావు ప్రభా. అయ్యా మాకు చిన్న గాయమైతే ప్రభా మేము ఎంతో బాధపడతాం, కానీ మా కొరకు ప్రభా అయ్యా నిలువెల్లా నలిగావు ప్రభా. అయ్యా కాళ్ళలో మేకులు, చేతిలో మేకులు, ప్రక్కలో బల్లెంపోటు, తలలో ముళ్ళ కిరీటం ప్రభు. అయ్యా అన్ని బాధలు పొందుతుండు తండ్రి. నాయన చిలో పైన తండ్రి వీరేమి చేసినాడు, వీరిని క్షమించమని అయ్యా మా కొరకు నువ్వు విజ్ఞాపన చేసావు తండ్రి. ఆ త్యాగానికి ఆ మహిమకు మేమేమి చెల్లించగలం ప్రభువా. అయ్యా నాయన మరి ఆత్మతో సత్యంతో ఆరాధించమన్న ప్రభు నీకు వందనాలు తండ్రి. నాయన ఈ గొప్ప అవకాశాన్ని, ఈ సమయాన్ని, తరుణాన్ని మాకందరికి ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా నిత్యత్వం కొరకు అయ్యా నీ రాకడ కొరకు బిడ్డలుగా, నీ రాకడ కొరకు నైనా నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా సిద్ధపరచమని తండ్రి మమ్మల్ని క్షమించి ప్రభా. ఏమన్నా అయ్యా విస్తారంగా మేము మాట్లాడుంటే క్షమించమని, నీ మహిమ కొరకు లోబడే చిత్తం మాకు దయచేయమని అయ్యా మరి కూర్చొని బిడ్డలందరినీ ఆస్వాదించు. ఇక ముందున సమయాన్ని నీ చేత కప్పు చెప్పుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. తొట్టిలో కూడా మనం కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు నేర్చరు వచ్చిన వారి సార్వత్రిక సదాకాలం దేవుని కృపా మహేశ్వరంతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనములు.